మరి క్యాబినెట్ ముందుకు తీసుకుపోకుండా ఇరిగేషన్ శాఖ మంత్రి ముఖ్యమంత్రి 2,591 కోట్లతో మేడిగడ్డ ప్రాజెక్ట్ నిర్మాణానికి ఆమోదం ఇచ్చారు. ఇది ఇల్లీగల్, ఇది అగేన్స్ట్ బిజినెస్ రూల్, ఇది చట్ట వ్యతిరేకమని జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్ట్ పేర్కొంది. బ్యారేజ్లలో ఎక్కువ నీళ్లు స్టోరేజ్ చేయడానికి అవకాశం ఉండదు. అది ఓన్లీ రెగ్యులేషన్ ఆఫ్ వాటర్, డైవర్షన్ ఆఫ్ వాటర్. మరి స్వయాన ముఖ్యమంత్రి గారి ఆనాటి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఆ బ్యారేజ్ను నింపి ఆ ఫోటోలు తీసుకొని గోదావరి జలకళ అని పబ్లిసిటీ చేసుకొని మరి అది కూడా ఈ బ్యారేజీలు కొలాప్స్కి ఒక కారణమని జస్టిస్ ఘోష్ కమిషన్ పేర్కొన్నది. ఆనాటి ముఖ్యమంత్రి ప్రతి చిన్న విషయంలో రాజకీయ జోక్యం చేసుకోవడం వల్లనే ఆ 3 బ్యారేజెస్ కూలిపోయినాయి అనే విషయం ఈ కమిషన్ రిపోర్ట్లు చాలా స్పష్టంగా తెలియజేశారు.